సుగాలి ప్రీతి ఐడియా ఉందా మీకు? చిన్న పాప. సో వాళ్ళ అమ్మగారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన చీటింగ్ కేసు పెట్టారన్నమాట. సో పదవిలోకి రాకముందు నా కూతురు పేరును వాడుకున్నావు, ఇప్పుడేమో ఆధారాలు మాయమైపోయినాయి అని చెప్పేసి ఆ కేసును నువ్వు దారి మళ్ళిస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. సో ఆమె కేసు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఎట్లా కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టండి ఎట్లా కరెక్ట్ అంటే ఒక పార్టీకి అయ్యి ఒక ఒక ముఖ్యమంత్రికి ఆమె ఒక్కయి తిరిగితే తిరిగి మాట్లాడితే ఆమె పెట్టిన ఒక పాయిదా. కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి, కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిండు. ఆయన మాట ఇచ్చినా కానీ ఆయన ఏంటి ఇంత స్థలం కూడా అవన్నీ ఆయన ఇస్తేనే ఇప్పించిండు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పియలగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పోయి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టింది. ఎవరితోటి ఒకళ్ళతోటి ఒక ఏపుండి ఆమె కొట్లాడి పెట్టిన ఒక పాయిదా. పవన్ కళ్యాణ్ మీద పెడితే ఇక ఈమె పోయి పెట్టంగానే ఆ కేసు నడుతుందా? ఎందుకంటే అమ్మాయిని చంపిర్రు, మాట ఇచ్చిండు. అవి సాక్ష్యాలు కూడా కొంచెం తారుమారు చేసిండట, అది కూడా చెప్తూనే ఉండు ఆయన స్టేజ్ మీద. అయినా కానీ నీకేం కావాలనో అది ఆదరణ చేసిండు. దాన్ని పట్టుకొని మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయనకై పోయి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టించుడు. ఆయన ఇంకో మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డికి ఇక ఇయ్యే పనుల ఆ పక్కన వాళ్ళని ప్రకాశ రాజు ఒక ఇద్దరు ముగ్గురిని తలిగించుకుంటాడు. దేశాన్ని దేవుళ్ళని మొత్తం కించపరుచుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేస్తే రాడు మళ్ళీ ఈసారి. ఎందుకంటే ఉన్న నిజాలు మాట్లాడుకో, నువ్వు గెలుచుకోగాని ఎవరెవరినో అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు వస్తాయి? ఒకళ్ళిద్దరే కదా, ఇంకా పోతా ఉంటే దొరుకుతాయా ఇలాంటి మనుషులు? అందు గురించి అది కరెక్ట్ కాదు. ఆమెదైతే చాలా తప్పు. నేను చెప్తున్నా. ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు చిన్న పాప, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అవును, అయినప్పటికీ కూడా ఆ పాప విషయాన్ని నువ్వు గెలవడానికి వాడుకున్నావు, ఇప్పుడేమో గాలి కొదిలేస్తున్నావు, నా బిడ్డకి న్యాయం కావాలి అని చెప్పేసి ఆమె పోరాటం చేస్తున్నారంట. అంటే గెలుతానికి చిన్న బిడ్డ పేరు చెప్పుకునే గెలుతుందా? ఆ చిన్న బిడ్డ పేరు చెప్తేనే ఇవాళ ఆయన ఎన్ని అనుకున్నా అన్ని వచ్చినాయా? అదంతా ఆమె మాట్లాడు కరెక్ట్ కాదు. ఆమె ఏం చేయాలనుకున్నాడో ఆయన చేసిండు. అవి తారుమారైన అంత పబ్లిక్ గా చెప్తాడుగా. ఆయన ఏం దాచుకోలేదు కదా. మిమ్మల్ని చూసి నా చేతులు ముడుచుకొని భయపడ్డా? అది ఒక్కటి ప్రజలు కానీ ఎవరు కానీ ఈనేటోళ్ళైనా ఎవరైనా ఆమె కేసు పెట్టేటామెకు నిజంగా తలకాయ ఉందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి ఆడినట్టు ఆడకు. ఎందుకంటే ఇప్పుడు ఆమెను, ఈ పాప మరణాన్ని ఆమెను యూజ్ చేసుకొని రాజకీయ పరంగా స్వలాభాల కోసం కూడా వాడుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. అది వాస్తవం ఉందంట. అది వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి బాగా ఉంటాయి కదా. ఎందుకంటే ఇది ఒక్కటే కదా, మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తుంటే కాని రావట్లేదా? ఎవరన్నా ఆయన వెనక పెట్టుకొని మన దేవుళ్ళని కూడా మీరు ఇలా చేయండి అలా చేయాలని దేశాన్ని, మన భారతదేశాన్ని నాశనం చేస్తుర్రు అంటే అట్నుంచే ఈమె కూడా మరి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా నమ్మిందో ఏమో కానీ చాలా తప్పు. ఎందుకంటే అన్నం పెట్టినోని ఎప్పుడు మరచొద్దు. పవన్ కళ్యాణ్ అంత నీతి తక్కువడైతే కాదు. ఎందుకంటే నీకు మాట ఇచ్చిండు, అవి తారుమారు అయినాయి అని చెప్పి నీకు ఇంత స్థలం ఇప్పించిండు, అది చాలు. ఎందుకంటే ఇలాంటి కేసులు ఇంకెన్నో పోయినాయి. నీ బిడ్డ ఒక్కతే కదా, చాలా మంది ఆడపిల్ల ఎవరికైనా బాధ, కానీ అవి తారుమారు అయిపోయినాయి ఆయన ఎక్కిటారకనే. మరి అప్పుడు పదవిలో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు మీకెందుకు చేయాలి? ఆయన అప్పుడు చేయాలి కదా, ఆయన పదవులు ఉన్నప్పుడే అయింది ఇది. ఈ పవన్ కళ్యాణ్ పోయినప్పుడు నేను ఎక్కినాక మీకు ఇది చేస్తా అన్నాడు. అవి తారుమారు చేసా జగన్మోహన్ రెడ్డి. చేసిన సంకలనే దూరినావు అంటే నువ్వు ఎంత తెలియకలదానివి అమ్మా. ఇప్పటికైనా కొంచెం ఆలోచించి పెట్టేటప్పుడు వెనక ముందు ఎవరి మాటలు వినొద్దు. నీ ఆలోచన న్యాయం అన్యాయం ఆలోచించి పెడితే బాగుంటది. పదవి రానప్పుడు అంటే తిన దగ్గర ఎవిడెన్సెస్ ఏమి లేవు కదా. ప్రూఫ్ లేకుండా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరేం చేస్తారు? ప్రూఫ్ చూపించి కనీసం పలాని మనిషి చేశారంటే గవర్నమెంట్ సపోర్టివ్ నుంచుంటారు. ఇప్పుడు తల్లి పేరెంట్ వీళ్ళ దగ్గరే ప్రూఫ్ లేవంటే ఇప్పుడు ఎవరో ప్రూఫ్లు తీసుకొచ్చి ఎలా ప్రూవ్ చేస్తారు చెప్పండి? సో తిందే మిస్టేక్, అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు. ఆయనది ఆ పదవి చెప్పాలంటే మెయిన్ సీఎం కాదు, డిప్యూటీ సీఎం పోస్ట్. అయినా కూడా ఆ జాహ్నవి కేసులో వాళ్ళ మిస్టేక్ లేదు. ఏదైనా గవర్నమెంట్ ప్లేసెస్ లో లైక్ బస్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్, లేదంటే ఎక్కడ పార్క్, ఓపెన్ ప్లేసెస్ లో జరిగితే కొంతవరకు మనం గవర్నమెంట్ ని బ్లేమ్ చేయొచ్చు. అసలు సంబంధమే లేదు. స్కూల్లో ఈమె స్కూల్ మేనేజ్మెంట్ ని గట్టిగా అడిగి వాళ్ళ మీద కేసులు పెట్టుకుని వాళ్ళకి న్యాయం జరగకపోయినా అట్లీస్ట్ ఎవిడెన్సెస్ సంపాదించుకోవాలి. అది ఇప్పుడు ఆమె ఏం స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే, నువ్వు ఏం సంబంధం లేనప్పుడు నీ పేరు బయటికి తెలవడానికి అన్ని లక్షల మంది ముందు నా కూతురు పేరును వాడుకున్నావు. ఇదే మాట అండి. ఇప్పుడు ఈ చిన్న అసలు ఈమె ఎవరో కేర్ ఆఫ్ అడ్రస్ లేనిది ఒక్క కామన్ మహిళ, హ్యాండిక్యాప్డ్.
వీళ్ళ కూతురు పేరు చెప్తేనే పవన్ కళ్యాణ్ పేరు బయటకు వస్తా. ఆయన పెద్ద స్టార్ కదా, పెద్ద ఫ్యామిలీ, హీరో వైజ్ చూసినా పెద్ద ఫ్యామిలీ, పెద్ద హీరో, టాప్ హీరో. నెక్స్ట్ రాజకీయంలో చూసినా ఒక డిప్యూటీ సీఎం. కాకముందు కూడా ఇప్పుడు అయ్యాక కూడా జాహ్నవి ఉంది. జాహ్నవిది అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ సంబంధం లేదు, వీళ్ళు మిస్టేక్ లేదు. లేకపోయినా కూడా ఆ టీం, ఈ టీం, చెరువులు, కొండలు, మొత్తం ఫారెస్ట్, పోలీసుల ప్రాణం మీదకి తీసుకెళ్లి బొమ్మలు అంటించి బొమ్మలు చూసి ఏమైనా అట్రాక్ట్ అవ్వద్దని పాసిబిలిటీ 99 కాదు 200% కూడా వాళ్ళు చేశారు. వాళ్ళ స్థాయికి మించిన వాళ్ళు ప్రయత్నం చేశారు, అయినా కూడా జాహ్నవి దొరకలేదు. సో ఇవన్న పవన్ కళ్యాణ్ గారిని అలా బ్లేమ్ చేయడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎవిడెన్సెస్ ఉండాలి కదా. నువ్వు ఎంత సీఎం లోకి వెళ్ళినా, పిఎం దగ్గరికి వెళ్ళినా ఎవిడెన్సెస్ లేకుండా వెళ్తే వాళ్ళు గుడ్డిగా ఎవరిని ఇచ్చేస్తారు, పనిష్మెంట్ చేస్తారు. కొంతమంది జనాలు కూడా ఏమంటున్నారంటే ఈమె ఒకటి సైడ్ స్టిక్ అయ్యలేరు అనమాట. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళని తిట్టారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళని తిడుతున్నారు, ఈయన పైన కేసులు పెడుతున్నారు. ఈ విధంగా చేస్తే మీకు న్యాయం కాదు. మిమ్మల్ని అందరూ కూడా జనాలు రాజకీయాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటాను కదా, నా కూతురు పేరు వాడుకొని పబ్లిసిటీ, పాపులారిటీ కోసం చేసుకున్నారని. ఇప్పుడు చూస్తుంటే తినే పాపులారిటీ కోసం చేస్తుంది. ఒకప్పుడు వైసీపీ పాలన ఉన్నప్పుడే వాళ్ళు పట్టించుకోలేదు అని వీళ్ళు హెల్ప్ తీసుకుంది. పాప మెయిన్ రూలింగ్ వచ్చాక మళ్ళీ అటు వెళ్ళిపోయి అంటే తినే పాపులారిటీ. అంటే ఏదన్నా పార్టీలో జాయిన్ అయ్యి 4 ముక్కలు మాట్లాడితే మొత్తం ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంది. తినే నాకు పాపులారిటీ, ఫేమ్ కోసం చేసినట్టు అనిపిస్తుంది. ఇంత పవన్ కళ్యాణ్ గారిని అసలు బ్లేమ్ చేయడం కరెక్టే కాదు. జాహ్నవి విషయంలో వాళ్ళు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆ జాహ్నవిని నాకు తెలిసి అదేదో పాము మింగేసే ఉంటది అనుకున్నాను, పండుసలో మింగేసే ఉంటది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు మీ కూతురికి అన్యాయం జరిగింది, ఆయన మీకు అన్యాయం చేస్తున్నాడు అంటున్నారు కదా, మరి ఇన్ని రోజుల పాటు కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడే సడన్ గా వచ్చి రావణ్ అరెస్ట్ చేసినప్పుడే ఎందుకు కేసు పెడుతున్నారు? అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు, సీఎం, పిఎంలు, పోలీసులు అందరూ పబ్లిక్ కి మంది ఎక్కువ పాపులేషన్ ఉన్న, జనాభా ఎక్కువ ఉన్న కంట్రీ, స్టేట్. ఓకేనా? ప్రతి ఒక్కరి వెనకాల వెళ్ళి మనం సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందో చూడలేం కదా. సో ప్రతిదానికి వాళ్ళు బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అది నన్ను అయితే అడిగితే ప్రూఫ్, ఎవిడెన్సెస్ తెచ్చుకుని అప్పుడు వీళ్ళు బ్లేమ్ చేస్తే కొంతవరకు జెన్యూన్ గా ఉంటది. ఇందులో పవన్ కళ్యాణ్ గారిది అసలు తప్పు లేదు 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 లేదు.